ఈ టాపిక్ కూడా మన చిన్న టాపికే, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, మనకి లిమిటెడ్గా ఉంటాయి. చూడండి 1 by 1. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అంటే ఏమి ఉండదు, జస్ట్ మనకు కొంచెం రేషియో ఐడియా ఉంటే చాలు. రేషియో అంటే తెలుసు కదా, A:P ఐడియా ఉంటే చాలు. మరి ఏంటంటే మనకు ఆ ఎగ్జామ్స్ వస్తుంది, ఏంటంటే మన చిన్న టాపిక్ అయినా ఈ క్వశ్చన్స్ వస్తానంటాయి దీని నుంచి. ఓకే, ఇక కాన్సెప్ట్ అంటే ఏం లేదు. ఓకే, చిన్న రేషియోస్ ఐడియా ఉంటే అది చాలు. ఇక ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి 1 by 1 ఏంటంటే మనం వీటిని చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఈ అమ్మాయి రాలేదు, ఇంకా బాగా లేట్ అవుతుంది. పేజ్ నెంబర్ 7 ఫోన్ ఉందా? ఓకే, మెటీరియల్ ఎవరెవరు దగ్గర లేదా? మెటీరియల్ వచ్చిన తర్వాత మాట్లాడాలి. నెక్స్ట్ మా మెటీరియల్ కూడా తీసుకున్నాం. పేజ్ నెంబర్ 7 రండి. పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7. క్వశ్చన్స్ మొత్తం మనకి ఒక 21 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చిన్న టాపికే. ఓకే, ఎట్ ప్రెసెంట్ మోహన్ ఈజ్ 12 years older than కిరణ్. అంతా ఏజెస్ మీదే ఉంటుంది. ఎట్ ప్రెసెంట్ మోహన్ ఈజ్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ ప్రెసెంట్ మోహన్ ఈజ్ 12 years older than కిరణ్. ఆఫ్టర్ 10 years కిరణ్ విల్ బి 25 years old. వాట్ ఈజ్ మోహన్ ప్రెసెంట్ ఈజ్? అదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ దాకా స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు మోహన్ ప్రెసెంట్ ఏజ్ ఎంతండి? మోహన్ కిరణ్ కానీ ఎన్ని ఇయర్స్ ఎక్కువ? 12 years old, అంతే కదా. మరి 10 years తర్వాత కిరణ్ వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అన్నాడు? 25. మరి కిరణ్ ప్రెసెంట్ ఏజ్ ఎంతండి? కిరణ్ ప్రెసెంట్ ఏమైంది? 10 years తర్వాత 25 years అంటే ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 25 - 10 15 years కదా, అవునా లేదా? 10 years తర్వాత కిరణ్ ఈజ్ 25 years అంటే కిరణ్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 15 years కదా. ఓకే, ఇప్పుడు మోహన్ కిరణ్ గారు 10 years ఓల్డ్ అన్నాడు, 12 years ఓల్డ్. మరి కిరణ్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 15 years. 12 years ఓల్డ్ అంటే 15 + 12 27 years కదా. అంతేనా ప్రాబ్లం? నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ కూడా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు స్టార్ట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. చూడండి. ఎట్ ప్రెసెంట్ లక్ష్మి ఈజ్ 6 years younger than లలిత్. ఆఫ్టర్ 5 years లలిత్ 15 years old. వాట్ విల్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మి 4 years hence? 4 years hence అంటే ఆఫ్టర్ 4 years ఎవరి ఏజ్ కనుక్కోవాలి? లక్ష్మి ఏజ్ ఎంతో కనుక్కోవాలి. 4 years hence అంటే ఆఫ్టర్ 4 years లక్ష్మి ఏజ్ ఎంతో మనం కనుక్కోవాలి. మరి లక్ష్మి ప్రెసెంట్ ఏజ్ కనుక్కుంటే దాన్ని 4 years యాడ్ చేస్తే లక్ష్మి ఏజ్ ఆఫ్టర్ 4 years వచ్చినట్టే కదా. అది అమ్మ, ఇప్పుడు లక్ష్మి వచ్చేసరికి లలిత్ కానీ ఎన్ని ఇయర్స్ యంగరు? 6 years. ఓకే, ఇప్పుడు 5 years తర్వాత లలిత్ ఏజ్ ఎంతమ్మా? 15 years old. 5 years తర్వాత లలిత్ ఏజ్ 15 years అంటే లలిత్ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 15 - 5 10 years అదా. పేజ్ నెంబర్ 7 ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ టాపిక్. ఓకే, మరి 5 years తర్వాత లలిత్ ఏజ్ 15 years అంటే లలిత్ ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 15 - 5 10 years. ఇప్పుడు లక్ష్మి లలిత్ కంటే ఎన్ని ఇయర్స్ యంగర్ అన్నాడు? ప్రాబ్లం లేదా? 6 years యంగర్, అంతే కదా. అంటే లక్ష్మి లలిత్ ఏజ్ 10 years అంటే 6 years యంగర్ అంటే 10 - 6 ఎంత అండి? 4 years. లేదా లక్ష్మి ప్రెసెంట్ ఏజ్ ఎంత? 4 years. ఇప్పుడు లక్ష్మి మీ ప్రెసెంట్ ఏజ్ కనుక్కోమంటున్నా? కాదు,
లక్ష్మి ఏజ్ ఆఫ్టర్ 4 years కనుక్కోమంటాడు. అవునా? ఇప్పుడు లక్ష్మి ప్రెసెంట్ ఏజ్ ఎంత? 4 years. ఆఫ్టర్ 4 years అంటే ఏంటంటే 4 + 4 8 years. 4 + 4 8 years. చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ అలాగే దీంట్లో 2-3 క్వశ్చన్లు ఉన్నాయి, ఒకేసారి తీసుకెళ్ళాలి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ మమత అండ్ సమత ఈజ్ 5:3. మమత అండ్ సమత ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత అండి? 5:3. మమత అండ్ సమత ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? 5:3. ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ ద ఏజ్ విల్ బి 42 years. మళ్ళీ 5 years తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత ఇచ్చాడండి? 42 years ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సమత? సమత ప్రెసెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. మా మమత సమత ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంతో చెప్పండి. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మమత అండ్ సమత ప్రెసెంట్ ఏజ్ రేషియో 5:3. మరి 5 years తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత ఇచ్చాడు? 42 years. మరి 5 years తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ 42 years అయితే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ ఎంత అయితే చెప్పండి. ఒక్కొక్కరికి ఎంత లెస్ చేయాలి? 5 years లెస్ చేయాలి. ఇద్దరి మీద 10 years. అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ ఎంతని? 42 - 10 32 years. అంతే కదా? ఇదేమో ప్రెసెంట్ ఏజ్ రేషియో, ఇదేమో ప్రెసెంట్ ఏజ్ సమ్. రేషియో ఎక్కడ ఉందో ఆ సమ్ ఆఫ్ ద ఏజ్ ని మనం అక్కడికి మూవ్ చేయాలి. అంతేదా? సరిపోయిందా? ఇదే ప్రెసెంట్ ఏజ్ రేషియో, ఇదే ప్రెసెంట్ ఏజ్ సమ్ ఎంత? 32 years. ఇప్పుడు ఎవరు ప్రెసెంట్ ఏజ్ కనుక్కోమంటాడు మిమ్మల్ని? వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సమత? సమత ఏజ్ ఎంత? రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్? 3 parts బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. 5 + 3 ఎంత? 8 parts ఇంటూ 32. 8 × 4 = 32. ఎంతండి? 12 years. ఎంతరా? చేసుకోండి. నెక్స్ట్ 12, 13, 14 ఈ మోడల్ కింద వస్తాయి. జాగ్రత్త చూడండి. ఇది డిస్కస్ చేసి మనం బ్యాక్ వెళ్దాం. ఓకే, ప్రోగ్రామ్ ఫస్ట్ నేను ఎన్ని ఒకే రిలేటెడ్ ప్రాబ్లమ్ ఓల్టెడ్ వస్తే మీకు ఐడియా ఉంది. 12 ప్రాబ్లం. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ కళ్యాణ్ అండ్ కళ్యాణి ఈజ్ 8:3. అంటే మన కళ్యాణి ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? 8:3. అండ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ 44 years. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 10 years? ఇప్పుడు కళ్యాణి ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత ఉంది? 8:3. ఓకే, 8:3. మళ్ళీ వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఇచ్చాడు కదా. సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత? 44 years. మళ్ళీ ఏజ్ రేషియో కూడా ప్రెసెంట్ ఏజ్ రేషియో, సమ్ ఆఫ్ ద ఏజ్ కూడా మనకి 44 years ఇచ్చాడు. అయితే వాళ్ళ ఏజ్ రేషియో ఆఫ్టర్ 10 years కనుక్కోవాలి. మరి ఆఫ్టర్ 10 years తర్వాత ఏజ్ రేషియో కనుక్కోవాలంటే వాళ్ళ ఇండివిజువల్ పేరెంట్ డేస్ తెలియాల్సిందే కదా. వాళ్ళ ఇండివిజువల్ పేరెంట్ డేస్ వస్తాయి కదా మనకి. కనుక్కుంటే దాన్ని 10 years యాడ్ చేసి రేషియో కనుక్కుంటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇండివిజువల్ పేరెంట్ డేస్ కనుక్కుందామా? ఓకే, మరి కళ్యాణ్ ఏజ్ ఏమైందని 8/11 ఇంటూ అంటే 8 parts బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 11 parts బై 44. ఎంత ఉంది? 32 years. ఇది కళ్యాణి. మరి కళ్యాణిది 3/11 ఇంటూ 44 ఎన్ని ఇయర్స్? 12 years. అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ ఎంత? 32, 12. మరి బాగానే ఉంది. వాళ్ళ ఏజ్ రేషియో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత కనుక్కోమన్నాడు మిమ్మల్ని? ఆఫ్టర్ 10 years. మరి 10 years తర్వాత కళ్యాణ్ ఏజ్ ఏమైందండి? 32 + 10 42. ఇదేమో 12 + 10 22. అండ్ 2 21 అండ్ 11 21:11. అవుతుందా? అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ కనుక్కున్నాం. 10 years తర్వాత ఏజ్ మనం రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఇదే ప్రాబ్లం సింపుల్గా షార్ట్ వేలో ఎలా చేయొచ్చు అంటే, ఓకే, ఏమంటే ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? 8:3. వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత? 44. అంతేనా? అంటే ఇక్కడ మనకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 11 parts కదా. సమ్లో 11 parts ఎంత? 44 కదా. అప్పుడు 1 part ఎంత? 4 years. అంటే అది కూడా వదిలేండి. ఇదే ఫార్ములా. ఓకే, వదిలేండి. ఇదే 5 స్టెప్స్ వస్తాయి, మళ్ళీ కన్ఫ్యూజన్. ఇదే ఫార్ములా. ఓకే,
నెక్స్ట్ 13 చూడండి. థర్టీన్ కూడా అంతే. The ratio between the ages of Kamal and Vimal is 3:4. What will be the ratio of the ages after 9 years when the sum of the ages will be 60 years? అంటే ఇప్పుడు కమల్ అండ్ విమల్ వాళ్ళ ఏజ్ రేషియో ఎంతండి? 3:4. అయితే వాళ్ళు ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కోమన్నాడు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 9 ఇయర్స్? అదా ఆఫ్టర్ 9 ఇయర్స్ అనుకోవాలి. వెన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ విల్ బి 60 ఇయర్స్. అంటే మన ఏజ్ రేషియో ఎన్ని ఇయర్స్ తర్వాత కనుక్కోవాలండి? 9 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ 60 ఇయర్స్ అనేది ప్రెసెంట్ ఏజ్ సమ్మా లేదా 9 ఇయర్స్ తర్వాత ఏజ్? ఆ సమ్ ఆఫ్ ద ఏజెస్ 60 ఇయర్స్ అనేది ప్రెసెంట్ ఏజ్ సమ్మా లేదా 9 ఇయర్స్ తర్వాత ఏజ్ సమ్మా? చూడండి. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్టర్ 9 ఇయర్స్ వెన్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ విల్ బి, అప్పుడు వాళ్ళ ఏజెస్ సమ్ ఎంత అంటే 60 ఇయర్స్. ఆ 60 ఇయర్స్ సమ్ ఆఫ్ ద ఏజ్ అనేది ప్రెసెంట్ ఏజ్ సమ్ కాదు, 9 ఇయర్స్ తర్వాత ఏజ్ సమ్. అవునా? మరి 9 ఇయర్స్ తర్వాత ఏ సమ్ 60 ఇయర్స్ అంటే ప్రెసెంట్ ఏజ్ సమ్ ఏమైందండి? 60 ఎంత మైనస్ చేయాలి? 2 9s 18 మైనస్ చేయాల్సింది కదా. ఓకే, 2 × 9 18 మైనస్ చేయాల్సిందే. ఆ 60 మైనస్ 18 ఎంతండి? 42 ఇయర్స్. అర్థమైనా? అంటే ఇదేమో ప్రెసెంట్ ఏజ్ రేషియో, ఇదేమో ప్రెసెంట్ ఏజ్ సమ్. రేషియో ఎక్కడుందో దాన్ని కూడా మనం అక్కడికే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు? 9 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కోమన్నాడు. మరి వాళ్ళ ఇండివిజువల్ ప్రెసెంట్ ఏజ్ మనం కనుక్కోవాల్సిందే కదా. ఇండివిజువల్ ప్రెసెంట్ ఏజ్ ఎలా కనుక్కోవచ్చు? ఏజ్ రేషియో 3:4, టోటల్ సమ్ ఆఫ్ ద ఏజ్ 42 ఇయర్స్ ఉంది కదా. ఇప్పుడు కమల్ ఏజ్ కనుక్కోండి. మనకి 3/7 × 42 అంటే ఎంత? 18 ఇయర్స్. ఓకే, విమల్ ఏజ్ కనుక్కుంటే 4/7 × 42 అంటే ఎంత? 24 ఇయర్స్. అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ వచ్చినాయి కదా. వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ వస్తే ఎన్ని ఇయర్స్ తర్వాత కనుక్కోమనండి? 9 ఇయర్స్ తర్వాత. కాబట్టి కమల్ ఏజ్ 18 + 9, విమల్ ఏజ్ 24 + 9. ఓకే, అండ్ 27:30. అలాగే మనకి 3 9s and 3 11s. ఏజ్ రేషియో ఎంతని? 9 ఇయర్స్. అదే మోడల్. ఇప్పుడు మీరు 14th ప్రాబ్లం చూడండి. 14th ప్రాబ్లం 14 చూడండి. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సూర్య అండ్ చంద్ర ఈజ్ 5:3. వాడు ఏం మాట్లాడలేదండి? ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? 5:3. అండ్ 6 years hence the sum of the age will be 44 years. What was the age of Surya when Chandra was born? అంటే చంద్ర పుట్టినప్పుడు సూర్య ఏజ్ కనుక్కోమంటాడు. మరి వాళ్ళ ఇండివిజువల్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాల్సిందే మనం. ఓకే, మీరు సూర్య అండ్ చంద్ర ప్రెసెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడా లేదా? సూర్య అండ్ చంద్ర ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? 5:3. 6 years తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత అండి? 44 ఇయర్స్. 6 years తర్వాత వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ 44 ఇయర్స్ అంటే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ ఎంత? 44 నుంచి ఎంత మైనస్ చేయాలి? ఒక్కొక్కరికి 6 years మైనస్ చేయాల్సిందే కదా. ఇద్దరి మీద 2 6s 12 years. అంటే 44 - 12 ఎన్ని ఇయర్స్ అండి? 32 ఇయర్స్. వాళ్ళ ఇండివిజువల్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాల్సిందే కదా. ఓకే, ఏజ్ రేషియో ప్రెసెంట్ ఏజ్ సమ్ ఆఫ్ ద ఏజ్ 6 years తర్వాత ఇచ్చాడు కాబట్టి ఆ 44 నుంచి మనం 2 6s 12 మైనస్ చేస్తే వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ సమ్ వచ్చిందా లేదా? అయితే ఇప్పుడు మనం వాళ్ళ ఇండివిజువల్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కుందాం. సూర్య ఎంతండి? 5/8 × 30 ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years. చంద్ర ఎంతండి? ఇంకా 12 years కదా. 32 20 పోతే 12 years కదా. అంతేనా? మనం కూడా అవసరం ఉన్న వల్ల 3/8 × అవసరం లేదు కదా. ఇప్పుడు వాడేమడుగుతున్నా సూర్య ఏజ్ ఎంత? 20 years. చంద్ర ఏజ్ ఎంత? 12 years. అంటే చంద్ర పుట్టినప్పుడు సూర్య ఏజ్ ఎంతో కనుక్కోమన్నాడు. సూర్యకి చంద్రకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందండి? 8 years. అంటే కంపల్సరీగా చంద్ర పుట్టినప్పుడు సూర్య ఏజ్ ఎంత అవ్వాలండి? 20 - 12 8 years. అంతేనా?
ఇప్పుడు అదే మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్ జరిగింది మనకి 4th 5th కూడా చూడండి. 4th అయిపోయింది కదా, 4th 4. సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డేస్ ఆఫ్ కార్తిక్ అండ్ కరుణ్ ఈస్ 25 years. అంటే కార్తిక్ కరుణ్ సమ్ ఆఫ్ డేస్ ఎంత 4th క్వశ్చన్ అండి. ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డేస్ ఆఫ్ కార్తిక్ అండ్ కరుణ్ ఈస్ 25 years. అంటే వాళ్ళ ప్రెజెంట్ డేస్ సమ్ ఎంత 25 years. ఆఫ్టర్ 5 years ద రేషియో ఆఫ్ ద ఏజెస్ విల్ బి 3:4. వాళ్ళ ఏజ్ రేషియో ఎప్పుడు ఇచ్చాడు? 5 years తర్వాత ఇచ్చాడు. ఆఫ్టర్ 5 years ద ఏజ్ రేషియో విల్ బి 3:4. వాట్ ఈస్ ద ప్రెజెంట్ డేస్ ఆఫ్ కార్తిక్? అయితే కార్తిక్ ప్రెజెంట్ డేస్ కనుక్కోమన్నాడు. వాడు ప్రెజెంట్ డేస్ సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ డేస్ ఏమో సమ్ ఆఫ్ ద ఏజ్ ఏమో ప్రెజెంట్ ఇచ్చాడు. ఏజ్ రేషియో మాత్రం ఎన్ని ఇయర్స్ తర్వాత ఇచ్చాడు? 5 years తర్వాత ఇచ్చాడు. అయితే మనం ఎవరి ఏజ్ కనుక్కోవాలి? కార్తిక్ ప్రెజెంట్ ఏజ్తో కనుక్కోవాలి. ఓకే, మరి కార్తిక్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలంటే ఇప్పుడు మరి వాళ్ళ ఏజ్ రేషియో ఏంటండి? కార్తిక్ అండ్ కరుణ్ ఏమి ఇచ్చాడు? కార్తిక్ అండ్ కరుణ్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఇచ్చాడు? కార్తిక్ అండ్ కరుణ్ ఏజ్ రేషియో ఆఫ్టర్ 5 years ఎంత? 3:4. మరి ఏ సమ్ ఎప్పుడు? ప్రెజెంట్ డేస్ సమ్ ఇచ్చాడు, అవునా? రేషియో ఏమో 5 years బ్యాక్, 5 years తర్వాత ఇచ్చాడు ఆఫ్టర్ 5 years. మరి ఈ ఏజ్ రేషియో వెనక్కి తీసుకురాలేం కదా, బట్ సమ్ ఆఫ్ డేస్ ని ముందు తర్వాత తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ప్రెజెంట్ డేస్ సమ్ 25 years అంటే 5 years తర్వాత ఏమైతుంది? 35. ఒక్కొక్కరికి ఎంత యాడ్ అయింది? 5 years. 2 5s 10 అండ్ 25 + 10 అంతనే 35 years. 25 + 10 35 years. అంటే మన రేషియో ఎక్కడుందో ఆ ఏజ్ సమ్ను కూడా అక్కడికే తీసుకెళ్ళాలి, అది దాని అర్థం. ఓకే, మరి అప్పుడు కనుక్కుందాం వాళ్ళ ఏజెస్. అప్పుడు ఏజెస్ కనుక్కొని మనం ఏం చేద్దాం? -5 చేస్తే ప్రెజెంట్ ఏజ్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరి ప్రెజెంట్ ఏజ్ కనుక్కోమంటే మిమ్మల్ని కార్తిక్ అప్పుడు ఏజ్ కనుక్కుందాం. కార్తిక్ వచ్చేసరికి ఏంటంటే 3/7 × 5. రేషియో ప్రకారం కార్తిక్ ఎన్ని పార్ట్స్? 3 parts. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని? 7. 3/7 × 35 7 5 ఎన్ని ఇయర్స్ అండి? అది కార్తిక్ ప్రెజెంట్ ఏజ్ మరి కాదు, కార్తిక్ ఏజ్ ఆఫ్టర్ 5 years. మరి 5 years తర్వాత అతని ఏజ్ 15 years అంటే ప్రెజెంట్ ఏజ్ ఏమైందండి? 10 years. ఇంకా చూస్తా ఇంకో సండే ఇలానే పూర్ ప్రెజెంటెన్స్ ప్రెజెంట్ సండే క్లాస్లే పట్టింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడమ్మా. The ratio between the ages of Anil and Sunil is 3:5. Anil and Sunil present age ratio ఎంత? 3:5. And the difference between their ages is 10 years. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంతండి? 10 years. What will the ratio of their ages after 10 years? 10 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కోమంటారు మిమ్మల్ని. మరి 10 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కోవాలంటే వాళ్ళ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాల్సిందేగా. వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చూడండి. వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటండి? అనిల్ అండ్ సునీల్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 3:5. ప్రెజెంట్ ఏజ్ ఎంతండి? 3:5 అంతే కదా. మరి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందండి? 10. మరి రేషియో ప్రకారం ఏజ్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 parts. 2 parts ఈక్వల్ ఎంతమ్మా? 10. వాళ్ళ ఇండివిజువల్ ఏజ్ కనుక్కుందామా? 3 parts ఎంతమ్మా? 2 5s కదా. 3 5s ఎంత? 15 years. 5 parts ఎంతండి? 5 5s 25 years. అంతేనా? అంతే కదా. 2 parts 10 years అంటే ఈచ్ పార్ట్ ఎంత? 5. 3 parts ఎంత? 15 years. 5 parts ఎంత? 25 years. ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 15 years 25 years. ఇప్పుడు వాడు ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో కనుక్కోమన్నాడు? 10 years తర్వాత. మరి అనిల్ ఏజ్ ఏమో 15 + 10 25, సునీల్ ఏమో 25 + 10 35. 25 and 35 5 5s and 5 7s 5:7. అదేనా? అంటే సేమ్ ఒక గ్రూప్ అంతా ఒకే చోట చెప్పాం. పిల్లలు అర్థాలు చెప్పడం అక్కడేదో మాకేదో లాస్ జరుగుతున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. మాకే లాస్ జరగట్లేదు, మీకే లాస్. 15 years hence Ragini will be half as old as her mother will be. How old is mother at present? Ragini వచ్చేసరికి వాళ్ళ మదర్ కన్నా ఎన్ని ఇయర్స్ యంగర్ అమ్మా? 25 years యంగర్. అంటే రాగిణి వాళ్ళ మదర్ కంటే 25 years యంగర్ అనమాట. 15 years తర్వాత రాగిణి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ మదర్ ఏజ్ లో ఎంతంట? హాఫ్. ఓకే, హౌ ఓల్డ్ ఈజ్ మదర్ ఎట్ ప్రెసెంట్? వాళ్ళ మదర్ ప్రెసెంట్ ఏజ్ ఎంతో
కనుక్కోమంటారు. ఓకే అమ్మ, ఇప్పుడు రాగిని వాళ్ళ మదర్ ఏజ్ కన్నా ఎన్ని ఇయర్స్ అయ్యారు? అంటే మదర్ ఏజ్ రాగిని ఏజ్కి డిఫరెన్స్ ఎంత? 25 years. అంటే మదర్ ప్రెజెంట్ ఏజ్ ఎమ్ అనుకోండి, రాగిని ప్రెజెంట్ ఏజ్ ఆర్ అనుకోండి. మన ఎక్స్ వై అనుకునే వాళ్ళు వాళ్ళ వర్డ్స్లో ఫస్ట్ లెటరే తీసుకుందాం. మదర్ ప్రెజెంట్ ఏజ్ ఎమ్ అనుకోండి, రాగిని ప్రెజెంట్ ఏజ్ ఆర్ అనుకోండి. డిఫరెన్స్ ఎంతమ్మా? 25 years. ఓకే 15 years hence, 15 years తర్వాత రాగిని విల్ బి హాఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ మదర్. అంటే 15 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎలా ఉంది? రాగిని వచ్చేసరికి వాళ్ళ మదర్ ఏజ్లో హాఫ్. ఇది ఎన్ని ఇయర్స్ తర్వాత? 15 years తర్వాత. ఓకే అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ కను రాగిని ఏజ్కి రేషియో కలుపుకున్నాం. అర్థంగా ఎంత అవుతుందమ్మా? 2:1 కదా. రాగిని తీసుకెళ్తే 2 ఇటు వస్తే 2:1 అంటే 15 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 2:1. అవునా? 15 years తర్వాత అంటే మదర్ అండ్ రాగిని ఏజ్ రేషియో ఎంతని? 2:1. ఇప్పుడు వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎంత? 25 years. ఇప్పుడు 25 years ఉంటే 15 years తర్వాత కూడా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 25 ఉంటుంది కదా. ఇప్పుడు మారిద్దా? ఇప్పుడు నాకు మా బ్రదర్కి ఒక 3 years గ్యాప్ అంటే అర్థమైందా? లైఫ్ లాంగ్ అదే ఉంటుంది కదా. ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part. 1 part అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ అండి? 25 years. ఇప్పుడు ఎవరి ఏజ్ కనుక్కోమన్నాడు మిమ్మల్ని? హౌ ఓల్డ్ ఈజ్ హర్ మదర్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కుందాం. మదర్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి కాబట్టి ఎన్ని పార్ట్స్? 2 parts ఈక్వల్ ఎంత? 50. కానీ ఇది వాళ్ళ మదర్ ప్రెజెంట్ ఏజ్ అది ఈ 50 years అనేది రేషియో ఎప్పుడు? రేషియో 15 years తర్వాత. 15 years తర్వాత వాళ్ళ మదర్ ఏజ్ 50 years అంటే ప్రెజెంట్ ఏజ్ ఎంతండి? 50 నుంచి మనం 50 మైనస్ చేస్తే 35 years. ఓకే వాళ్ళ మదర్ ప్రెజెంట్ ఏజ్ 35 years. ఓకే నోట్ చేసుకోండి. అర్థమైందా? అంటే రాగిని వాళ్ళ మదర్ ఏజ్ కన్నా ఎన్ని ఇయర్స్ అయ్యారండి? 25 years అయింది. అదే అర్థమైందా ప్రాబ్లం? సో వాళ్ళ మదర్ ఏజ్కి రాగిని ఏజ్కి డిఫరెన్స్ 25 years. మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ తర్వాత? 15 years తర్వాత. 15 years తర్వాత రాగిని ఏజ్ అంటే వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? హాఫ్ కదా. మరి వాళ్ళ మదర్ అండ్ రాగిని ప్రెజెంట్ ఏజ్ రేషియో అప్పుడు ఎంత అయింది? 2:1. ఇప్పుడు వాళ్ళ ఏజ్ రేషియో 2:1 కదా. ఎన్ని ఇయర్స్ తర్వాత? 15 years తర్వాత. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉంది? 25 years. ప్రెజెంట్ 25 years ఉన్న ఒక 15 years తర్వాత కూడా అంతే ఉండదా లేదా? ఇప్పుడు వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది? 1 part. 1 part ఈక్వల్ ఎంత? 25. అయితే మదర్ ఏజ్ కనుక్కోమంటే 2 parts ఎంత కనుక్కున్నాం. 2 parts ఎంతమ్మా? 50. మరి ఆ 50 అనేది మదర్ ప్రెజెంట్ ఏజా? కాదు, మదర్ ఏజ్ ఆఫ్టర్ 15 years. అప్పుడు మదర్ ప్రెజెంట్ ఏజ్ ఎంత? 15 నుంచి 15 పోతే 35 years. నెక్స్ట్ కమ్ టు 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ కూడా 6 lines. తేజ్ ఈజ్ 28 years యంగర్ దాన్ హిస్ ఫాదర్. అంటే ఇప్పుడు ఫాదర్ ఏజ్ కను తేజ్ ఏజ్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందని? 28 years. లేదా 28 years యంగర్ అంటే ఫాదర్ ఏజ్ కను తేజ్ ఏజ్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్? 28 years. ఓకే 6 years hence తేజ్ విల్ బి 1/3 యాజ్ ఓల్డ్ యాజ్ ఫాదర్ విల్ బి. 6 years తర్వాత తేజ్ ఏజ్ అనేది వాళ్ళ ఫాదర్ ఏజ్లో ఎంత ఉందంట? 1/3. ఓకే ఆ రిలేషన్ చూద్దాం. అంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎఫ్ అనుకుంటే తేజ్ ఏజ్ టీ అనుకున్నాం. ఓకే మరి ఎన్ని టైమ్స్ అన్నాడు? తేజ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏజ్లో 1/3. అవునా? ఇప్పుడు ఫాదర్ ఏజ్కి తేజ్ ఏజ్కి రేషియో కనుక్కుందామా? ఫాదర్ ఏజ్ తేజ్ రేషియో ఎంత? 3:1 అంతే కదా. ఇది ఎప్పుడు ఏజ్ రేషియో? ప్రెజెంట్ ఏజ్ రేషియోనా? కాదు. 6 years సెన్స్ అంటే ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years వాళ్ళిద్దరి మధ్య ఏజ్ రేషియో ఎంత? 3:1. అర్థం? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రెజెంట్ 28 years గ్యాప్ ఉంటే 6 years తర్వాత కూడా అన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుందా? మారిద్దా? అంతే ఉంటుంది.
మరి రేషియో ప్రకారం ఇద్దరు ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది? 2 పార్ట్స్. ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 20 years. అర్థనా? ఇప్పుడు ఎవరేజ్ కనుక్కోమంటారు? తేజ్ ప్రెసెంట్ ఏజ్ కనుక్కోమంటాడు. అవునా? మరి తేజ్ ఏజ్ అప్పుడు తెలుపుకుందాం. తేజ్ ఏజ్ అప్పుడు ఎన్ని పార్ట్స్ అండి? 1 part. 1 part ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి? 14 years. అవునా? మరి ఈ 14 years అనేది ప్రెసెంట్ ఏజా? తేజ్ ప్రెసెంట్ ఏజా? తేజ్ ఏజ్ ఆఫ్టర్ 6 years. మరి ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? 14 years minus 6 years. 20 years. అదే ప్రాబ్లమ్స్ 6 7 ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ అని ఒకే చోట వస్తుంది. చూడండి ఒకసారి వాడు ఏం అడుగుతున్నాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది వాడిని సింపుల్ స్టెప్లో చేస్తాం అంతే. ప్రాబ్లమ్స్ నేను చేస్తాను. నెక్స్ట్ 8 9 10 11 ఈ ఒకే కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాసెస్ చెబుతాను, అలాగే షార్ట్ కట్ కూడా చూద్దాం. ఇది చివరి షార్ట్ కట్టే ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్ కూడా చూద్దాం. ఓకే చేస్తాను. ఈ మోడల్ కొంచెం బాగా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. 8 ఎట్ ప్రెసెంట్ Bhaskar and Bharati is at present the ratio of the age of Bhaskar and Bharati is 4:7. వాళ్ళ భాస్కర్ అండ్ భారతి ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. 4:7 జాగ్రత్త చూడండి. 6 years hence it will be 7:10. ఒక 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 7:10. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ భారతి? భారతి ప్రెసెంట్ ఏజ్ ఎంతో కనుక్కోమంటాడు. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్త చూడండి. భాస్కర్ భారతి ప్రెసెంట్ ఏజ్ రేషియో ఇచ్చాడండి. భాస్కర్ భారతి ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? భాస్కర్ అండ్ భారతి ఎంత ప్రెసెంట్ ఏజ్ రేషియో? 4:7. 6 years తర్వాత మళ్ళీ వాళ్ళ ఏజ్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ ప్రాసెస్ రండి చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ప్రెసెంట్ ఏజ్ రేషియో 4:7 అంటే వాళ్ళ ఇండివిజువల్ ఏజ్ మనం 4x 7x అనుకోవచ్చా లేదా? ఓకే, వాళ్ళ ఇండివిజువల్ ఏజ్ 4x 7x అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చా లేదా? x అనేది కామన్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు కదా. మరి 6 years తర్వాత భాస్కర్ ఏజ్ అనేది 4x + 6, భారతి ఏజ్ 7x + 6. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 4x + 6 7x + 6. మరి 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఇచ్చాడా లేదా మీకు? ఎంత ఇచ్చాడు? 6 years తర్వాత 7:10. ఓకే, రెండు రేషియోస్ ఈక్వల్ అన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. ఎప్పుడైనా రెండు రేషియోస్ ఈక్వల్ అంటే అవి ప్రొపోర్షన్ కండిషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది మీ రేషియల్ ప్రొపోర్షన్ వచ్చేది పెట్టుకోండి, ఇబ్బంది. ఇప్పుడే రెండు రేషియోస్ ఈక్వల్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే మనకి 10 × 4x + 6 = 7 × 7x + 6. 40x + 60 = 49x. 9x ఎంత? 18 అండ్ x ఎంత అండి? ఈ ప్రాసెస్ వినండి, జస్ట్ షార్ట్ కట్ ఫాలో. x = 2. మరి ఇప్పుడు ఎవరేజ్ కనుక్కోమన్నాడు మిమ్మల్ని? భాస్కర్ భారతి ప్రెసెంట్ ఏజ్ ఎంతని? 7x. 7x అంటే x వాల్యూ ఎంత? 14 years. అంటే భారతి ప్రెసెంట్ ఏజ్ 7 × ఎంతని? 14 years. ఇంత చేసే టైం మన దగ్గర లేదు. షార్ట్ కట్ చూడండి ఎలా అంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ ఒకే స్టెప్ ఎలా చేయాలో చూడండి. ఓకే, ఇప్పుడు భాస్కర్ భారతి వాళ్ళ ఏజ్ రేషియో ఎంత అండి? 4:7. వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 4:7. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 7:10. అంటే ఈ రెండు రేషియోస్ మధ్య ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 years. ఓకే, మరి ఇదేమో భాస్కర్ ప్రెజెంట్ ఏజ్, ఇదేమో భాస్కర్ ఏజ్ ఆఫ్టర్ 6 years. ఇక్కడ భారతి ప్రెజెంట్ ఏజ్, అదేమో భారతి ఏజ్ ఆఫ్టర్ 6 years. సో ఇక్కడ మనం ఎవరి ఏజ్ కనుక్కోమన్నాయండి? భారతి ఏజ్ కనుక్కోమన్నాం. న్యూమరేటర్లో మనకు 3 వాల్యూస్ ఉంటాయి. చూడండి, న్యూమరేటర్లో 3 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఈ రెండు రేషియోస్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 years. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఆ రేషియోస్కి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 years కదా. సెకండ్ వాల్యూ ఎలా వచ్చిందంటే ఎవరేజ్ కనుక్కోమంటున్నాం మిమ్మల్ని? భారతి ఏజ్ రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్ తీసుకున్నాం. ఫస్ట్ వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే న్యూమరేటర్లో 3 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే ఆ రెండు రేషియోస్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఎంతండి? 6. దాని ప్రకారం భారతి ఏజ్ ఎంత? 7.
థర్డ్ వాల్యూ ఎలా తీసుకుంటారంటే సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా, సెకండ్ వాల్యూ ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం, ఫస్ట్ దాంట్లో అది కాకుండా వేరే రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్, వేరే రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్. అంటే 7 8 డిఫరెన్స్ ఎంత, అంటే న్యూమరేటర్ ఎన్ని వాల్యూస్ అండి, 3 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఎలా తీసుకుంటాం, ఆ రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య, ఆ రేషియో మధ్య, ఆ రెండు రేషియోస్ మధ్య ఏజ్ గ్యాప్ అదా 6. సెకండ్ వాల్యూ ఎలా తీసుకుంటాం, వాడు అయితే కండిషన్ ప్రకారం, కండిషన్ ఏమడుగుతున్నాడు, భారతీ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. రేషియోలో భారతీ ప్రెజెంట్ ఏజ్ ఏ వాల్యూ అండి, 7 కదా. థర్డ్ వాల్యూ ఎలా తీసుకుంటారంటే సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా వేరే రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్, ఆ రెండు నెంబర్ డిఫరెన్స్ ఎంత 3. మనం దేంతో డివైడ్ చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్, 4 into 10 7 into 7 డిఫరెన్స్ ఎంత 4 into 10 ఎంత 40, 7 into 7 ఎంత 9, డిఫరెన్స్ ఎంత 9. వచ్చిందా లేదా 14 years అని. ఓకే, ఇదే ప్రాబ్లం మనం ఇంకొక షార్ట్ వే కూడా అప్లై చేయొచ్చు, బట్ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు, వర్క్ అయిన చోట అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు భాస్కర్ భారతి ప్రెజెంటేజెస్ అంతా 4:7, ఆఫ్టర్ 6 years 7:10. ఇప్పుడు ఆ రేషియోలో ఫస్ట్ నెంబర్స్ మధ్య సెకండ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ సేమ్ ఉందా లేదా, 3. ఇక్కడ 4కి 7కి ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది 3, ఇక్కడ ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది 3. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్స్ అండ్ సెకండ్ నెంబర్ షుడ్ బి సేమ్ అయినప్పుడే ఇది వర్కౌట్ అయింది. సేమ్ కాకపోతే వర్కౌట్ అవ్వదు మళ్ళా. ఓకే, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు లేదా, ఇది ఏంటంటే షార్ట్ కట్ 2 అదా. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ నెంబర్ సేమా కదా, సేమ్ ఉన్నప్పుడే పనిచేసింది. సేమ్ ఉందా, ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉంది 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది 6 years. 60 రేషియోస్. ఇప్పుడు ఎవరి ఏజ్ కనుక్కోమంటారు, భారతీ ఏజ్ అనేది ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ 6 అంటే ఈచ్ పార్ట్ ఎంతండి 2గా, లేదా మనం స్టెప్ ఏం చేస్తాం సింపుల్గా 7/3 into 6 14 years. అది మనకి భారతీ ఏజ్ని చూపించింది. ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేయగలం అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ షుడ్ బి సేమ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ నెంబర్స్ అన్నప్పుడు ఈ షార్ట్ కట్ పనిచేసింది అదేనా, లేకపోతే అదైతే అన్నిటికీ పనిచేస్తుంది అదేనా. డిఫరెన్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, రెండు రేషియోస్ ఇచ్చి ఆ రెండు రేషియోస్ మధ్య ఇన్ని ఇయర్స్ గ్యాప్ ఉందని ఇస్తే ఓకే. బట్ దీనికి ఏంటంటే కండిషన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ ఈ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ నెంబర్స్ అవ్వాలి, అప్పుడు ఇది వర్కౌట్ అయింది. ఓకే, ఇక్కడ అయింది కాబట్టి అప్లై చేసుకోగలిగా. బట్ ఏదైనా ఇది అన్నిటికీ కామన్ అండి, దేనికైనా పనిచేస్తుంది. వద్దు పత్తాను కూడా న్యూమరేటర్లో 3 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ ఏమో ఆ రెండు రేషియోస్ మధ్య నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్, సెకండ్ వాల్యూ ఏమో వాళ్ళ కండిషన్ ప్రకారం, థర్డ్ వాల్యూ ఏమో సెకండ్ వాల్యూ తీసుకున్న రేషియో కాకుండా దాని ఆపోజిట్ రేషియోలో ఆ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ బై దేంతో డివైడ్ చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్తో డివైడ్ చేస్తాం. ఈ డిఫరెన్స్ ఇదేమో ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్స్ ఈ సేమ్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ సెకండ్ నెంబర్స్ అన్నప్పుడు వర్కౌట్ అయింది. డిఫరెన్స్ సేమ్గా లేకపోతే వర్కౌట్ అవుతుంది. వాడు డిఫరెన్స్ సేమ్ ఉంటే వాళ్ళ రూల్ ఏం లేదుగా, ఒకసారి ఇస్తుంటాడు ఒకసారి ఇచ్చినప్పుడు అప్లై చేసుకుంటాం, లేనప్పుడు అది అప్లై చేస్తాం. అది మనకేంటంటే ఏది తక్కువ టైం పడుతుందో అది బెస్ట్ మెథడ్. ఇప్పుడు డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఇది తక్కువ టైం పడుతుంది కదా, ఇది అప్లై చేస్తాం. లేనప్పుడు అసలు కామన్గా ముందుకు వస్తే అది అప్లై చేస్తాం. ఆ ప్రాసెస్ జోలికి అలవాకండి, ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనే మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఒక ప్రాబ్లం ఇచ్చినా కూడా ఆ టాపిక్ మనకు ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ చంద్ర అండ్ చందు ఈజ్ 3:5. చంద్ర అండ్ చందుకి ఏజ్ రేషియో ఎంత 3:5. చంద్ర అండ్ చందు ఏజ్ రేషియో ఎంత 3:5. 8 years hence their ages will be 7:9. 8 years తర్వాత ఎంత ఉందంట 7:9 ఉంది. మరి ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్స్ సేమ్ యాజ్ డిఫరెన్స్ ఆఫ్ ద సెకండ్ నెంబర్స్ ఉందా లేదా, ఇక్కడ ఉంది కదా.
ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ సేమ్ ఉందా లేదా? 3కి 7కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 4. 5కి 9కి ఎంత? 4. సేమ్ ఉంది కాబట్టి ఇది అప్లై చేసుకుందామా? ఓకే, 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ అండి? 8 ఇయర్స్. అంతే కదా? గుడ్. మరి ఎవరేజ్ కనుక్కోకుండా మిమ్మల్ని డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ అంటే ఎన్ని పార్ట్స్? డిఫరెన్స్ 2 పార్ట్స్. అంతే కదా? డైరెక్ట్గా అంతే చంద్ర ఏజ్ కనుక్కొని మళ్ళీ డిఫరెన్స్ కనుక్కోవాలి. రేషియో ఉంది కదా, డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. 4 పార్ట్స్ ఈక్వల్ 8 అయితే 2 పార్ట్స్ ఈక్వల్ ఎంత? 4 2s. 2 2సేగా అంతేనా? అంటే డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ అండి? 4 ఇయర్స్. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఉన్నాము. 10th క్వశ్చన్ అయిపోయింది. నోట్ చేసుకోండి. The ratio between the ages of Balu and Bhanu at present is 4:3. అవలదా? బాలు అండ్ భాను ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత అండి? 4:3. అదేనా? వాడి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆఫ్టర్ 6 years ఇట్ విల్ బి 11:9. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 11:9. అంటే ఈ రెండు రేషియోస్ మధ్య ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 years గ్యాప్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ ద సెకండ్ నెంబర్ సేమ్ ఉందా? ఇక్కడ 4కి 11కి 7 ఉంటే 3కి 9కి 6 ఉంది. సేమ్ లేదు కదా? సేమ్గా లేనప్పుడు మనం మామూలుగా మనం మొత్తం పద్ధతి అప్లై చేయాల్సిందిగా. ఎవరి ఏజ్ కనుక్కోమంటే మిమ్మల్ని వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బాలు? బాలు ప్రెసెంట్ ఏజ్ కనుక్కోమంటాడు. ఈ డిఫరెన్స్ ఏమో 6 years అండి. బాలు ప్రెసెంట్ ఏజ్ ఏమో 4. థర్డ్ వేలు ఎలా తీసుకుంటాం? ఆపోజిట్ రేషియోలో 2, డిఫరెన్స్ 2 కదా? 6 × 4 × 2. దేంతో డివైడ్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్తో డివైడ్ చేస్తాం. 9 4 11 పీస్. డిఫరెన్స్ ఎంత? 3 16 years. కదా? నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. అదే మోడల్. ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ గోపి అండ్ రాము ఈజ్ 5:7. గోపి అండ్ రాము ఏజ్ రేషియో ఎంత? 5:7. 6 years hence it will be 13:17. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 13:17. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాము? ఓకే, అంటే ఇప్పుడు మీకు ఏమి ఇచ్చాడు? గోపి అండ్ రాము ప్రెసెంట్ ఏజ్ రేషియో. గోపి అండ్ రాము ప్రెసెంట్ ఏజ్ రేషియో ఎంత? 5:7. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత అండి? 13:17. 6 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియో ఎంత? 13:17. ఇప్పుడు ఎవరి ఏజ్ కనుక్కోమంటే మిమ్మల్ని వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ రాము? రాము ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలి. అంతేనా? రాము ప్రెసెంట్ ఏజ్ కనుక్కోవాలి. అంటే ఈ రెండు రేషియో ఇప్పుడు డిఫరెన్స్ సేమా? ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్స్ సెకండ్ టర్మ్ సేమ్ ఉందా? లేదు. అంటే మనం మొద్దు బదులు అప్లై చేద్దాం. అంటే ఈ రెండు రేషియోస్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 6 years. రాము ప్రెసెంట్ ఏజ్ ఏది? 7 కదా? థర్డ్ వాల్యూ ఎలా తీసుకుంటాము? సెకండ్ వాల్యూ తీసుకునే రేషియో కాకుండా దాని ఆపోజిట్ రేషియో. డిఫరెంట్ 13:17 డిఫరెన్స్ ఎంత? దేంతో డివైడ్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్. 17 5s and 13 7. డిఫరెన్స్ ఎంత? 17 5s 85, 13 7s 91. డిఫరెన్స్ 7 4s ఎంత? 88. ఇంకా చూసారు సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చేసాం అంటే మనం కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటంటే ప్రతి చాప్టర్కి లిమిటెడ్ ఉంటాయి. ఈ అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేది ఏంటంటే సిలబస్ లిమిటెడ్, మోడల్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కన్ఫామ్గా వచ్చే మార్కులు. దీన్ని ఎందుకోబాకండి, బాగా ప్రాక్టీస్ చేయండి.
ఓకే, ప్రతి ఎగ్జామ్లో 50% ఏ ఒకటి కంపల్సరీ. ఎవరైతే కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నారో అసలు ఏదైనా అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ముందే కంప్లీట్ చేసుకోండి దయచేసి. తర్వాత హ్యాపీగా ఒక 50% మనం పక్కన పెట్టుకుంటే తర్వాత మిగతా చదువుకోవచ్చు, అవి చదువుకుంటే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నుంచి చదివినా కూడా అప్పుడు గుర్తుండవు, అర్థమైందా? అంతేనా? ఇప్పుడు నుంచి మీరు చదువుకున్నా కూడా అప్పుడు గుర్తుంటాయా? ఉండవు. ఇప్పుడు చదువుకుంటే అప్పుడు చదువుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. ఈ మాత్రం ముందు నుంచి మనం చేసి ప్రాక్టీస్ చేసి కంపల్సరీ గుర్తుంటే, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి, అవి చదవాలి. చదువు విషయంలో మెమరీ ఏమో గట్టిగా ర్యామ్లా కూడా పనిచేయదు, ఇవాళ చెప్పింది రేపు మర్చిపోతుంటారు, అర్థమైనా? అందుకే ఈ 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకోండి. అయిపోయిందా? 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది. నెక్స్ట్ 15, 16 ఒక మోడల్. 15, 16 ఒక మోడల్. చూడండి ఎలా అయితే 15 రావడం. ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. వాడు ఏమి ఇచ్చారు ప్రాబ్లం జాగ్రత్త అర్థం చేసుకోండి. రవి ఈజ్ యాజ్ మచ్ యంగర్ దెన్ రఘు యాజ్ హీఈస్ ఓల్డర్ దెన్ రెహమాన్. అంటే దాని మీనింగ్ ఏంటి? రవి రఘు కంటే ఎన్ని ఇయర్స్ యంగరో రెహమాన్ కంటే అన్ని ఇయర్స్ ఓల్డర్. అంటే రవి రఘు కంటే 2 ఇయర్స్ యంగర్ అనుకోండి, రెహమాన్ కంటే ఎన్ని ఇయర్స్ ఓల్డర్? 2 ఇయర్స్. అదే కదా అర్థం, అంటే వాల్యూలో తీసుకుంటాం, అవునా? అంటే రవి రఘు కంటే ఎన్ని ఇయర్స్ యంగరో అంటే ఇప్పుడు రవి రఘు కంటే యంగర్ అన్నాడు కదా, రఘుకి రవికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో, అంతేగా? రఘుకి రవికి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో, రవికి రెహమాన్కి కూడా ఏజ్ డిఫరెన్స్ అంతే ఉంటుందా, వేరేలాగా ఉంటుందా? అంతే కదా? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ రఘు అండ్ రవి ది సేమ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ రవి అండ్ రెహమాన్. అంతే కదా? అయితే ఇప్పుడు రవి ఒకవైపు తీసుకుంటాం, అంటే 2 ఇంటూ రవి అవుతారు. రవి అడుగు పంపించా, రఘు రెహమాన్ ఏంటి చేస్తారండి, రఘు ప్లస్ రెహమాన్. ఇప్పుడు మన ఎవరి ఏజ్ కనుక్కోమన్నాడు? రవి ఏజ్ ఆఫ్టర్ 1 ఇయర్ కనుక్కోమన్నాడు. రవి ఏజ్ ఆఫ్టర్ 1 ఇయర్ కనుక్కోవాలంటే రవి ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలా వద్దా మనం? మరి రవి ప్రెజెంట్ ఏజ్ రఘు ప్లస్ రెహమాన్ అండి, సారీ. అప్పుడు రవి ప్రెజెంట్ ఏజ్ ఏమైందండి? రఘు ప్లస్ రెహమాన్. ఇది ఫస్ట్ మీరు ప్రాసెస్ చూద్దాం, తర్వాత సింపుల్గా ఎలా చేయాలో చెప్తాం. బై అంతే కదా? మరి రఘు ఏజ్ ఇచ్చాడా లేదా మీకు? రఘు అండ్ రెహమాన్ ఎన్ని ఇయర్స్ ఓల్డర్ అన్నాడు? 22 ప్లస్ 48. 22 ప్లస్ 48/2 70/2 ఎన్ని ఇయర్స్ అమ్మా? 35 ఇయర్స్. ఇది ప్రాసెస్. డాక్టర్ డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఒక పర్సన్ని మిగతా 2 పర్సన్స్తో కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు రవిని ఎవరితో కంపేర్ చేశాడు? రవి రఘు కంటే ఎన్ని ఇయర్స్ అయ్యారో రెహమాన్ కంటే ఎన్ని ఇయర్స్ ఓల్డర్. అంటే ఒక పర్సన్ మిగతా 2 పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఆ పర్సనేజ్ ఎలా కనుక్కుంటారంటే సింపుల్గా మిగతా 2 సమ్ ఆఫ్ ద ఏజ్ బై 2. మిగతా 2 ఎవరు ఇక్కడ? రఘు రెహమాన్. వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ బై 2 సింపుల్గా, లేదా వాళ్ళ యావరేజ్ ఏజ్ అండి. రిమైనింగ్ 2 పర్సన్స్ యావరేజ్ ఏజ్, మన యావరేజ్ చెప్పారు కదా. అండ్ రఘు రెహమాన్ అంటే మనకి సింపుల్గా 22 ప్లస్ 48/2. అది రవి ప్రెజెంటేజ్ వచ్చిందండి, 35 ఇయర్స్ అండి. కానీ ఇప్పుడు రవి ప్రెజెంటేజ్ కనుక్కోమన్నాడు మిమ్మల్ని, కాదు. రవి ఏజ్ ఆఫ్టర్ 1 ఇయర్. ప్రెజెంటేజ్ అనుకుంటే ఇంకా ఆఫ్టర్ 1 ఇయర్ ఎంతో కనుక్కోవచ్చు, బిఫోర్ 1 ఇయర్ బ్యాక్ ఎంతో కనుక్కోవచ్చా లేదా? ఓకే, ఇది మాత్రం రవి ప్రెజెంటేజ్. రవి ప్రెజెంటేజ్ ఎలా వచ్చింది? మిగతా 2 సమ్ ఆఫ్ ద ఏజ్ బై 2. ఓకే, మరి ఆఫ్టర్ 1 ఇయర్ రవి ఏజ్ ఏమైతే 35 ప్లస్ 1 ఎన్ని ఇయర్స్ అమ్మా? 36 ఇయర్స్. డైరెక్ట్గా చేయించండి. ఓకే, ఇది చేసుకోవచ్చు మీకు అర్థం కావడానికి. ఓకే, నెక్స్ట్ 16 అయితే నోటిస్తున్నాం, ఫస్ట్ నోటిస్తున్నాం జాగ్రత్తగా.
16 క్వశ్చన్ చూడండి. సత్యం సత్యం ఈజ్ యాజ్ మచ్ యంగర్ దెన్ శివం యాజ్ ఈజ్ ఓల్డర్ దెన్ సుందరం. అంటే సత్యం ఎవరు కంపేర్ చేస్తారండి? శివం సుందరం అంతే కదా. సత్యం శివం కంటే ఎన్ని ఇయర్స్ యంగర్, సుందరం కంటే అన్ని ఇయర్స్. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ శివం అండ్ సుందర్ ఈజ్ 42 years. ద సమ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ శివం అండ్ సుందర్ ఈజ్ 42 years. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ సత్యం? 6 years. 6 years బ్యాక్ సత్యం ఏజో కనుక్కో, ఎంతో ఏదో కనుక్కోమన్నాడు. అంటే సత్యం ప్రెసెంట్ ఏజ్ కనుక్కోమంటే ఇన్ని ఇయర్స్ తర్వాత లేదా ఇన్ని ఇయర్స్ ముందు మన ఏజ్ కనుక్కోవచ్చా లేదా? ఇప్పుడు సత్యాన్ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడండి? శివం అండ్ సుందరం. అప్పుడు సత్యం ప్రెసెంట్ ఏజ్ ఏమైంది? ద సమ్ ఆఫ్ ద ఏజ్ బై 2 అంటే శివం అండ్ సుందరం యావరేజ్ ఏజ్ కదా. వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత ఇచ్చాడండి? డైరెక్ట్గా 42 ఇచ్చాడు. 42/2 21 years. అది సత్యం ప్రెసెంట్ ఏజ్. కానీ ఇప్పుడు సత్యం ఏజ్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ కనుక్కోమన్నాడు? 6 years బ్యాక్. 6 years బ్యాక్ అంటే 21 - 6 ఎన్ని ఇయర్స్ అయితే వాడు ఏమి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి. మన 2 స్టెప్స్లో మనం చేయగలం. కాలేజ్ కదా కాలేజ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్.